secant alpha equal to 5/4 evaluate 1 minus tan alpha by 1 plus tan alpha అని చెప్పేసి అడుగుతున్నానా. సో చూద్దాం ఒకసారి. secant alpha equal to ఏంట్రా 5/4 నానా. వాడు ఏం పెడుతున్నానట 1 minus tan alpha by 1 plus tan alpha అడుగుతున్నానా. సో దీని వాల్యూ ఏంటని అడుగుతున్నాడు. మనం మళ్ళీ దీన్ని కూడా ఓకేనా. సో మన సీకెంట్ ఆల్ఫా తెలిసి అంటే tan ఆల్ఫా రిలేషన్ తెలుసు ఫ్రమ్ ఐడెంటిటీస్ నుంచి. కానీ ఇవాల్యుయేట్ అడుగుతున్నాడు. ఇవాల్యుయేట్ అంటే మనం ఏం చేయాలి, ఖచ్చితంగా ట్రయాంగిల్ వాడే చేయాల్సి ఉంటుంది అనమాట. సో చూద్దాం ఒకసారి. రైట్. సో ఏ నాన్న అండ్ బి అండ్ సి నాన్న, నేను ఆల్ఫాని ఇక్కడ తీసుకుంటాను రా. ఆల్ఫాని ఇక్కడ తీసుకుంటే సీకెంట్ ఆల్ఫా. ఆల్ఫా అంటే సీకెంట్ అంటే ఏమన్నా, సో హైపోటెనస్ బై ఎడ్జెన్స్ అయినా అంటే ఇది 5 నాన్న, ఇది ఎంత, ఇది 4 అవుతుంది నాన్న. సో మనకి ఏం తెలియాలి, ఆపోజిట్ సైడ్ తెలియాలరా, అంటే బీసీ మనకు తెలియాలరా. సో ఫైథాగరస్ ఫార్ములా వాడితే ఏసీ స్క్వేర్ అంటే హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ నాన్న. సో ఏసీ అంటే ఎంత మనకి, ఏసీ అంటే 5 స్క్వేర్. 5 స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ నాన్న. ఏబీ అంటే 4 స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ నాన్న. సో 5 5 is 25 ఈక్వల్ టు 16 ప్లస్ బీసీ స్క్వేర్ నాన్న. 16 వైపు తీసుకొస్తే సబ్ట్రాక్ట్ అవుతుంది నాన్న. 25 మైనస్ 16 ఎంత నాన్న, 9 రా. 9 ఈక్వల్ టు బీసీ స్క్వేర్ నాన్న. అంటే బీసీ ఈక్వల్ టు √9 రా. అంటే బీసీ ఈక్వల్ టు ఎంత రా, 3 నాన్న. సరేనా. సో 3 వచ్చింది. ఇది మనకు ఎలాగో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మనకు తెలుసు, కానీ ఫైండ్ అవుట్ చేయాలి ప్రొసీజర్ లో, అందుకే చేస్తున్నాను ఓకేనా. సో ఇప్పుడు ఏమడుగుతున్నాడు, సో tan 1 మైనస్ ఆల్ఫా అని చెప్పేసి అన్నాడు. సారీ 1 మైనస్ tan ఆల్ఫా అంటున్నాడు రా. 1 మైనస్ tan ఆల్ఫా అంటే ఏంటన్నా, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జెంట్ సైడ్ అన్న 3/4 రా బై 1 ప్లస్ 3/4 నాన్న. అన్న 4 1 జా 4, 4 మైనస్ 3 రా. 4 మైనస్ 3/4 అండ్ 4 ప్లస్ 3/4 నాన్న. 4 4 క్యాన్సిల్ చేస్తే 4 మైనస్ 3 అంటే 1 బై 4 ప్లస్ 3 అంటే 7 రా. అంటే దీని వాల్యూ ఎంత వచ్చిందిరా, 1/7 అనేది వచ్చింది నాన్న. దట్స్ ఇట్ ఓకే.